హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 867కి అందరికీ స్వాగతం. టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ కొత్త సంవత్సరం మీకు బాగుండాలని కోరుకుంటూ అందులో నేను కూడా ఉండాలని ఆశిస్తూ ఈరోజు టెక్ న్యూస్లో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో మొదటి న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ పోర్టబుల్ మొబైల్స్ మీద వర్క్ చేస్తుందని చెప్పేసి ఇంతకుముందు మనం ఒకసారి టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. ఇందులో వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు 2 మోడల్స్ని ఇంటర్నల్ డ్యూరబిలిటీ టెస్ట్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇవైతే పాస్ అయినాయి అంట. వీటిని వచ్చేసరికి ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో అయితే ఈ 2 మోడల్స్ అయితే టెస్ట్ చేశారు. ఒక మొబైల్ డ్యూయల్ స్క్రీన్ మోడల్లో ఉంటే మరో మొబైల్ వచ్చేసరికి క్లైమ్ షీల్డ్ మోడల్లో మరో మొబైల్ అయితే వీళ్ళు టెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. క్లైమ్ షీల్డ్ అంటే మనం సామ్సంగ్ మొబైల్ చూడొచ్చు, సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్. సో ఇంచుమించు ఆ టైప్ డిజైన్లో అయితే మరో మొబైల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటికి వచ్చేసరికి వీళ్ళు డిస్ప్లే కింద సామ్సంగ్ ఓఎల్ఈడి డిస్ప్లేని అయితే యూజ్ చేసినట్టుగా సో ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ ట్యాగ్. సో ఇంతకుముందు మనం చాలాసార్లు ఈ మాట అయితే విన్నాం. వీళ్ళు ట్యాగ్ని కూడా తీసుకురాబోతున్నారని చెప్పి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుతున్నాం. మేబీ దీన్ని వచ్చేసరికి మనకి ఈ నెలే తీసుకురావచ్చు. S21 లైనప్తోనే ఈ ట్యాగ్ను కూడా వీళ్ళు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ ట్యాగ్ వచ్చేసరికి ఎన్సీసీ సైట్లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కొన్ని ఫ్రెష్ ఇమేజెస్ అయితే స్పాట్ అయినాయి. మనకి ట్యాగ్ చూడడానికి ఏ రకంగా ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ అవన్నీ అయితే ఇక్కడ మనకి ఈ ఇమేజెస్లో అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఈ ట్యాగ్ ఏం చేస్తుందంటే మనం ఏవైతే గెలాక్సీ డివైసెస్ ఉంటాయో అంటే వాచెస్ కావచ్చు, లేకపోతే మొబైల్ ఫోన్స్, సో వీటిని ఎక్కడైనా పెట్టి మర్చిపోయినప్పుడు సో వాటిని ఫైండ్ చేయడం కోసం ఈ ట్యాగ్ అయితే ఉపయోగపడుతుంది. సో ఒకప్పుడు ఏదైనా మర్చిపోతే కొంచెం ఎక్కువగా ఆలోచించి బుర్రకు పదును పెట్టి వాటిని ఫైండ్ చేసేవాళ్ళం, అంటే ఎలాగోలాగా వెతుక్కునేవాళ్ళం. సో ఇప్పుడు వచ్చరికి ఆ కష్టం కూడా లేదు, అంటే మెదడుకి ఇంకా పని ఎక్కువ కూడా పెట్టే పని అయితే లేదు. ఇలాంటివి వచ్చేసిన తర్వాత ఇంకా ముద్దుబారిపోతాయి కొన్నాళ్ళు పోతే మెదళ్ళు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి టెన్సెంట్ గేమ్స్ని ఇప్పుడు హువావే యాప్ స్టోర్ నుంచి రిమూవ్ చేసినట్టుగా అయితే టెన్సెంట్ చెప్తుంది అనమాట. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వాటాలు పొంతనైతే సరిగ్గా లేదంట. దీనివల్ల వచ్చేసరికి టెన్సెంట్ ఏం చేసిందంటే హువావే యాప్ స్టోర్ నుంచి వీళ్ళు గేమ్స్ అన్నింటినీ రిమూవ్ అయితే చేశారు. మనకి టెన్సెంట్ అనగానే బాగా గుర్తొచ్చేది పబ్జీ మొబైల్. సో పబ్జీ మొబైల్ ఎక్కువగా డిమాండ్ ఉండేది అనమాట. సో చైనా వరకు వాటా చూసుకుంటే హువావే 41.4% అయితే తీసుకుంటుందంట టెన్సెంట్ నుంచి. అదే గ్లోబల్గా చూస్తే 14.9% అయితే తీసుకుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి దాన్ని వీళ్ళు 50%కి అయితే పెంచారు. హువావే వచ్చేసరికి మీతో మాకేంటి బొంగ అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే హువావే యాప్ స్టోర్లో నుంచి వీళ్ళ గేమ్స్ అన్నింటినీ ఈరోజు మార్నింగ్ తీసేసినట్టుగా అయితే తెలుస్తుంది. మరి హువావేలో ఎవరైతే గేమ్స్ ఆడుతూ ఉంటారో పబ్జీ లాంటి గేమ్స్ టెన్సెంట్వి, సో వాళ్ళ పరిస్థితి ఏంటో చూడాలి. సో హువావే మళ్ళీ కాళ్ళ పడి మళ్ళీ టెన్సెంట్ని తీసుకొచ్చి యాప్ స్టోర్లో పెట్టుకోవాలేమో. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ మీ A3 ఈ మొబైల్ కి రీసెంట్ గానే వీళ్ళు Android 11 అప్డేట్ అనేది రోల్ అవుట్ అయితే చేశారు. సో ఎవరైతే ఇప్పుడు ఈ అప్డేట్ ని అందుకొని తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళ మొబైల్స్ వచ్చేసరికి డెడ్ అయిపోతున్నట్టుగా చాలా మంది ఇప్పుడు రెడీఫ్లోను ట్విట్టర్లోను పోస్టులు అయితే స్టార్ట్ చేశారనమాట. సో మొబైల్ అప్డేట్ వచ్చింది కదని పాపం ఆనందంగా వీళ్ళైతే అప్డేట్ చేసుకున్నారు Android 11కి. ఆ తర్వాత నుంచి ఇది బాగానే అవ్వట్లేదంట, మరి కంప్యూటర్ కనెక్ట్ చేసినా సరే కనెక్ట్ అవ్వట్లేదంట. సో ఆ ప్రాబ్లం అయితే చాలా మంది ఫేస్ చేయాల్సినట్టుగా ఇప్పుడు చాలా మంది షామీ మీద అయితే ఫైర్ అవుతున్నారు. ఏంటి మా పరిస్థితి అని చెప్పి. కొంతమంది సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళిన వాళ్ళు సర్వీస్ సెంటర్లో కూడా దీన్ని అయితే ఫిక్స్ చేయలేకపోయారని చెప్పేసి కోపం మీద అయితే ఉన్నారు. సో షామీకి ఇదేం కొత్త ఏం కాదు. వీళ్ళు ఇంతకుముందు షామీ మీ 2కి అంటే మీ A3 కదా, మీ A2 కూడా ఇలాగే అప్డేట్ వీళ్ళు రోల్ అవుట్ చేసినప్పుడు సేమ్ ఇష్యూస్నే అది కూడా ఫేస్ చేసింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇష్యూస్ని మళ్ళీ ఫేస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఎంత తొందరపాటు నాకు అర్థం కాదు. మొత్తం అన్ని క్లియర్గా చూసుకున్న తర్వాత అప్డేట్ని రిలీజ్ చేయొచ్చు కదా. ఎవరు అడిగారు ఇప్పుడు జనాలు ఫోన్లు చంపేయడానికి కాకపోతే. ఇక అలాగే రెడ్మీ 7 కూడా ఇప్పుడు Android 10 అప్డేట్ని రోల్ అవుట్ అయితే చేసింది షామీ. ఇది వచ్చేసరికి వీళ్ళు గ్లోబల్గా లాస్ట్ వీక్ రోల్ అవుట్ అయితే చేశారు. ఇప్పుడు ఇండియన్ మొబైల్స్కి వచ్చేసరికి రెడ్మీ 7కి సో Android 10 అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతున్నాయి. దీంతో పాటు మీకు డిసెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా అయితే వస్తుంది. మీరు ఎవరైనా రెడ్మీ 7 యూజ్ చేస్తుంటే చెక్ చేసుకోండి. ఇక అలాగే షామీ రీసెంట్గానే ఒక 4 days 3 days అవుతున్నట్టుందిగా మీ 11 మొబైల్ని అయితే లాంచ్ చేసింది, తెలిసిందే కదా. సో ఈ మొబైల్ని ఈ రోజు అయితే సేల్కి తీసుకొచ్చింది. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో ఈ మొబైల్ వచ్చిన జస్ట్ 5 minutesలోనే 3,50,000 యూనిట్ల వరకు అమ్మేసినట్టుగా సో షామీ అయితే చెప్తుంది. సో ఓన్లీ వీళ్ళు చైనాలోనే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. సో గ్లోబల్గా అయితే ఇంకా దీన్ని అనౌన్స్ చేయలేదు. మరి గ్లోబల్గా వచ్చిన తర్వాత మరి ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో రెనో 5 Pro 5G వేరియంట్ మొబైల్స్ ఇప్పుడు మల్టిపుల్ సర్టిఫికేషన్ సైట్లో అయితే స్పాట్ అయినాయి. ఈ మొబైల్స్ ఆల్రెడీ లాంచ్ అయినాయి అనుకోండి చైనాలో, బట్ ఒకసారికి మనకి గ్లోబల్గా అయితే ఇప్పటి వరకు దీన్ని అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు గ్లోబల్ వేరియంట్స్ కొన్ని సర్టిఫికేషన్ సైట్లో అయితే స్పాట్ అయినాయి. మన ఇండియాలో కూడా నేను అనుకోవడం ఈ నెల కానీ వచ్చే నెలలో కానీ ఈ మొబైల్స్ అయితే రావచ్చు. ఇక అలాగే ఈ రెనో 5లోనే వీళ్ళు 4G వేరియంట్ను కూడా ఈ రోజు అయితే లాంచ్ చేశారు. ఇది ఒకసారికి వియత్నాంలో లాంచ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది.
తెలుస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన రెనో 4 ఇప్పుడు తీసుకొచ్చిన వీళ్ళు రెనో 5 లోను మనకి ప్రాసెసర్ ఒకటి అయితే వీళ్ళు యూజ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. మరి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన రెనో 4కి అలాగే ఈ రెనో 5కి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.4 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక ఇందులో స్టోరేజ్ 128GB ఉంటుంది, ర్యామ్ 8GB ఉంటుంది. ఇక అలాగే ఇందులో రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 4 కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో అండ్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 44 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీ, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ వియత్నాంలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ అక్కడ చూస్తే దగ్గర 27,500 రూపాయల వరకు అక్కడ ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏంటి స్నాప్డ్రాగన్ 720Gకి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి క్వాల్కామ్ నుంచి. క్వాల్కామ్ 888 ప్రాసెసర్ వీళ్ళు లాస్ట్ మంత్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇందులో వచ్చరికి మళ్ళీ వీళ్ళు ప్లస్ అయితే తీసుకొస్తారు తెలిసిందే. స్నాప్డ్రాగన్ 865 కానీ 855 కానీ అందులో ప్లస్ కూడా అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు క్వాల్కామ్ 888 ప్లస్ ని వీళ్ళు వచ్చరికి ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో తీసుకొస్తారని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. మామూలుగా వీళ్ళు చూసుకుంటే 855 ప్లస్ అలాగే 865 ప్లస్ ని వీళ్ళు జూలై నెలలో అయితే లాంచ్ చేశారు. సో సేమ్ అదే జూలై నెలలో వీటిని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి పోకో నుంచి. పోకో F2 సో ఎప్పుడు వస్తుందని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఈ ఫోన్ తీసుకొస్తారు అనుకున్నాం, ఎందుకంటే F1 కి సక్సెస్ ఏమైనా పోకో నుంచి ఉందంటే F2 అనమాట. వీళ్ళు వచ్చరికి F2 Pro అని చెప్పేసి రెడ్మీ K40 ప్రోని వీళ్ళు యూరోప్లో లాంచ్ చేశారు. బట్ అసలు పోకో F2 అయితే ఇప్పుడు వరకు వీళ్ళు అనౌన్స్ అయితే చేయలేదు. ఇప్పుడు వీళ్ళైతే ఒక టీజర్ని అయితే రిలీజ్ చేశారు. అందులో వచ్చరికి F2 అయితే స్పాట్ అయింది అనమాట. అంటే మొబైల్ అయితే స్పాట్ అవ్వలేదు కానీ మోడల్ అయితే స్పాట్ అయింది. దీని ప్రకారం వీళ్ళు వచ్చరికి F2 అతి త్వరలో లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయితే చేశాడు. సో ఇక్కడ కనుక చూస్తే ఈ మొబైల్ మనకి డిస్ప్లే AMOLED డిస్ప్లేతో రాబోతుంది. అది కూడా 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుందని చెప్పి తెలుస్తుంది. NFC సపోర్ట్ ఉంటుంది. 4250 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇవి ఇక్కడైతే మనకి స్పాట్ అయినాయి. అయితే ఇక్కడ మీరు ప్రాసెసర్ గురించి ఆలోచించాలి. ఇందులో ప్రాసెసర్ వచ్చరికి వీళ్ళు స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారట. సేమ్ ప్రాసెసర్ని వీళ్ళు పోకో X3 లో కూడా యూజ్ చేశారు. పోకో F1 కి సక్సెసర్ అంటే ఏ రకంగా ఉండాలి, అసలు గిరగ తీసేయాలన్నమాట. సో వీళ్ళు చూస్తేనేమో స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలిసింది. సో ఇదైతే జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలన్నమాట పోకో ఫ్యాన్స్ కి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ 9T ఈ మొబైల్ ని వీళ్ళు జనవరి 8వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా మనకి ఇక్కడ రూమర్స్ అయితే చెప్తున్నాయి. ఇంతేకాకుండా వీళ్ళు ఈ ఇయర్ ఎర్లీగానే చూసుకుంటే మొత్తం 9 మొబైల్స్ ని షౌమీ లాంచింగ్ అయితే సిద్ధం చేసినట్టుగా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. మేబీ వీళ్ళు జనవరి ఫిబ్రవరిలోనే ఈ 9 మొబైల్స్ ని లాంచ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే Q1 లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. ఇంకా ఈ రెడ్మీ 9T అనేది ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 9 4G వేరియంట్ మొబైల్ ఏవైతే ఉందో దీన్ని వీళ్ళు రెడ్మీ 9T పేరు మీద అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇదే ఆల్రెడీ మనకి పోకో M3 పేరు మీద అయితే గ్లోబల్ గా లాంచ్ చేసినట్టున్నారు ఆ మొబైల్ ఇది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ఫార్మ్ విలే. ఇది వచ్చరికి ఫేస్బుక్ గేమ్ అనమాట. ఎప్పుడు కాదు, దగ్గర 11 సంవత్సరాల క్రితమే, అంటే 2009లో ఈ ఫేస్బుక్ లో ఈ గేమ్ అయితే తీసుకొచ్చారు. చాలా పాపులర్ గేమ్ అని చెప్పొచ్చు. చాలా మంది అప్పట్లో ఫేస్బుక్ లో ఈ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇప్పుడు కూడా ఆడే వాళ్ళు అయితే ఉన్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రేపటి నుంచి ఈ గేమ్ అయితే మనకి కనుమరుగైపోతుంది. అంటే గేమ్ డెవలపర్స్ అయితే ఈ గేమ్ ని షట్ డౌన్ చేయబోతున్నట్టుగా ట్విట్టర్ లో అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఏంటి కారణం అనే దాని మీద ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. బట్ ఒకసారి రేపటి నుంచి పాపం ఈ గేమ్ అనేది మాయమైపోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ ఈ రోజు మన ఇండియాలో 2 అమెజాన్ బేసిక్ టీవీస్ని అయితే లాంచ్ చేసింది అనమాట. ఒకటి 50 ఇంచెస్, ఇంకోటి 55 ఇంచెస్. రెండు మనకి 4K UHD టీవీస్ అనమాట. రెండు LED టీవీసే. రెండిట్లోనూ మనకి 20 వాట్ అవుట్పుట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్కి అయితే ఇవి సపోర్ట్ చేస్తాయి. వీటిలో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి వీళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైర్ టీవీ ఎడిషన్తో అయితే దీన్ని తీసుకొచ్చారు. ఇక వీటి ప్రైజెస్ చూస్తే మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. 4K టీవీస్ 50 ఇంచెస్ దాని ప్రైస్ వచ్చేసరికి 29,999 రూపాయలు ప్రైస్ పెడితే 55 ఇంచెస్ ప్రైస్ చూస్తే 34,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అంటే ఒకటి 30,000 ఇంకోటి 35,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ప్లే స్టేషన్ 5 మన ఇండియాలో లాంచ్ డేట్ అయితే సెట్ అయింది అనమాట. ఫిబ్రవరి 2వ తారీఖున ఈ ప్లే స్టేషన్ 5 మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. వీటి ప్రీ బుకింగ్ అనేది జనవరి 12వ తారీఖు, అంటే ఈ నెల 12వ తారీఖు నుంచి అయితే ప్రీ బుకింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో సరికి మనకి 2 వేరియంట్స్ అయితే రాబోతున్నాయి. ప్లే స్టేషన్ 5 దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర 50,000 రూపాయలు అయితే పెట్టారు. అంటే 49,990 రూపాయలు ప్రైస్ ఉంది. మరొకటి వచ్చేసరికి ప్లే స్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్. దీని ప్రైస్ చూస్తే 39,990 రూపాయలు, అంటే దగ్గర 40,000 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంది. యాక్చువల్గా వీటిని నవంబర్లోనే లాంచ్ చేశారు వేరే కంట్రీస్. మన ఇండియాలో కూడా నవంబర్ డిసెంబర్లో వస్తుంది అనుకున్నారు. బట్ వచ్చేసరికి ఇప్పుడు ఫిబ్రవరిలో అయితే రాబోతుంది. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే షార్టేజ్ అనమాట. సో వీళ్ళ దగ్గర అన్ని
మనకి ప్రొడక్షన్ అయితే లేదు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి వోడాఫోన్ ఐడియా ఢిల్లీలోని వాళ్ళ 3G సర్వీస్ని ఇంకా షట్ డౌన్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. దీనికోసం వీళ్ళు వచ్చేసరికి ఎవరైతే ఆల్రెడీ 3G సిమ్స్ యూజ్ చేస్తున్నారో అక్కడ సో వాళ్ళని సో మీరు 4G సిమ్కి షిఫ్ట్ అవ్వండి అని చెప్పేసి మెసేజెస్ అయితే పంపిస్తుంది. ఎవరు బాబు ఫోను. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.